ఈరోజు అయితే మేము పాల తాలికలు చేసామండి. చూసారా ఎంత జ్యూసీగా ఉన్నాయో. మీకు కావాలా అండి? అయితే రెసిపీ చూసేయండి. సబ్బు బియ్యంని ఒక గుప్పుడు వేసుకొని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్తో 1.5 గ్లాస్ బెల్లం వేసుకోవాలండి, చిన్న గ్లాస్తో. అంటే దీంతోనే మనం పాల తాలికలు చేయడానికి 1.5 గ్లాస్ వేసుకోవాలండి. దీంతోనే ఒక గ్లాస్ బియ్యం పిండి కూడా కొలుచుకుంటామండి. అందుకని ఒక గ్లాస్ బియ్యం పిండికి 1.5 గ్లాసున్నర బెల్లం వేసుకోవాలండి. దాంట్లో తగిన కొన్ని వాటర్ వేసి స్టవ్ పైన పెట్టేయాలండి. అవునండి, ఇదిగోండి 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. 1 కప్పు బియ్యం పిండికి 1.5 గ్లాసు సబ్బు బియ్యం, చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. కొంచెం షుగర్ వేసుకోవాలండి, చిటికెడు వేసుకొని సబ్బు బియ్యాన్ని కూడా స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇలా ఉడికిపోతూ ఉంటాయండి. ఆ ఉడికిన నీళ్ళే దీంట్లో వేసి పిండి ముద్ద చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ చాలా స్మూత్గా ఉంటాయండి పాల తాలికలు. సో దీంతో కలుపుకోవాలండి, మనం పిండి ముద్ద చేసుకోవాలండి. ఓ పక్కేమో బెల్లం అవుతూ ఉండిద్దండి. ఇలా బారుగా చేసుకోవాలండి. చేసుకుని దాన్ని మనం సబ్బియ్యం దాంట్లో వేసేయాలండి, గంజిలో వేసేసి ఉడకబెట్టాలండి. ఒకదానిపైన ఒకటి వేయకూడదండి, పక్కకి అలా వేయాలండి మెల్లిగా, లేకపోతే ముద్దలా అయిపోయిద్ది. సో మెల్లిగా వేసుకోవాలండి. ఓ పక్క రెండు గిద్దల పాలు, అంటే 4 గిద్దల పాలు పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇవి ఉడికాయో లేదో చూసుకోవాలండి. ఏం లేదండి, ఉడికిపోతాయండి త్వరగానే. స్పూన్ పెట్టి కట్ అయిపోతే ఉడికిపోయినట్టేనండి. ఇలా చేసి స్పూన్తో ఒకసారి కట్ చేయండి. కట్ అయిపోతే బాగా ఉడికిపోయినట్టేనండి. చూసారా అండి, ఇలా రావాలండి. ఇదిగోండి బెల్లం పాకం అయింది కదండి, బెల్లం కరిగిపోయింది కదండి. దాంట్లో ఈ సబ్బు బియ్యం, ఈ తాలకలు వేసేసి బాగా కలిపేయాలండి. 2 ఇవి వేసుకొని దంచుకొని వేయాలండి, ఇలాచీలు. 2 ఇలాచీ మొక్కలు దంచుకొని వేసుకుంటే స్మెల్ బాగా వచ్చిద్దండి, ఫ్లేవర్ కూడా బాగుండిద్దండి. సో పాలు వేడి చేసుకున్నాం కదండి మనం, ఆ పాలని దీంట్లో కలిపేయాలండి ఈ పాల తాలికలో. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి ఈ రెసిపీ. ఇలా పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారండి. చూసారండి, టేస్ట్ అయితే సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్రిన్ ఆలియా. నోట్లో అలా కరిగిపోతుంటాయండి పాల తాలికల మటుకు. 2 స్పూన్ల బియ్యం పిండిని వేసి దాంట్లో కొన్ని వాటర్ వేసి కలిపి నుండలు లేకుండా కలుపుకోవాలండి. కలుపుకొని ఆ దాంట్లో వేసేయాలండి. అప్పుడు చిక్కపడిద్దండి, పలచగా ఉండకుండా చిక్కగా ఉండితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. దీన్ని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డ్రై ఫ్రూట్స్ అండి, 4 బాదం పప్పు, 4 జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోనండి. 4 కిస్మిస్లు ఫ్రై చేసుకుని దానిపైన వేసేసుకుంటే అంతేనండి, పాల తాలికలు ఎంతో ఈజీగా చేసేసేయచ్చండి. మీరు మీ పిల్లలకి ఇలా సమ్మర్ హాలిడేస్లో చేసి పెట్టండి, సూపర్ మమ్మీ అని తింటూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆలియా అమ్రిన్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.